ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు దేశంలోనే బెస్ట్ సీఎంల జాబితాలో స్థానాన్ని సాధించారు. కేవలం 2 నెలల్లోనే ఆయన 4వ స్థానంలో నిలిచారు. 4వ స్థానంలోనే నిలిచిన స్టాలిన్తో చంద్రబాబు పోటీ పడుతున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సీఎంల రేసులో చంద్రబాబు టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అధికారం చేపట్టిన 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారు. రైట్, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 2 నెలల్లోనే 4వ స్థానంలో నిలవడం, అది కూడా డిఎంకే పార్టీ చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు సహంగా ఆయనతో పాటు సమానంగా 4వ స్థానంలో ఉండటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సునీల్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తారు. అదే స్థాయిలో అతను కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఒక విజనరీ ఉంటుంది. ఒక విజనరీ ఉండే నేతగా కూడా ఆయనకు మొత్తం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక పేరు ఉంది. అయితే భవిష్యత్తులోనే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలా, ఎలాంటి అవసరాలు ప్రజలకు ఉంటాయి, వాటి నుంచి తీర్చే విధంగా రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశంలో కూడా ఆయన ఎప్పుడూ ఒక విజనరీ పెట్టుకుని ఆ విధంగా కూడా ఆయన అడుగులు వేస్తుంటారు. గతంలో కూడా చూసుకుంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైటెక్ సిటీని కూడా ఆయన అభివృద్ధి చేశారు. అలాగే శంషాబాద్ కూడా ఆయన ఒక విత్తనం వేసింది కూడా ఆయననే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి విషయంలో కూడా ఒక విజనరీ ఉన్న నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అనే విధంగా కూడా ఆయన ముందుకు వెళ్తుంటారు. అదే విధంగా చూసుకుంటే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు. అతను కూడా ఇప్పుడు ఒక దేశంలోనే ఒక బెస్ట్ సీఎం కూడా అతను ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టక్ అనే ఒక సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ అనే ఒక సర్వే నిర్వహించింది ఇటీవలనే. ఇందులో ఈ సర్వేలో కూడా దేశంలోనే ఆయన 4వ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచినట్లు కూడా తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలలో బెస్ట్ సీఎం అనే స్థానం 4వ స్థానంలో నిలిచడం కూడా ఒక గర్వకారణంగా చెప్పేసి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మటుకు చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఇప్పుడు కూడా 20 ఇయర్స్ అంటే 2045 ఇయర్స్ వరకు అతను ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలో అన్ని రంగాల్లో అంటే పారిశ్రామికంగా, అలాగే ఉద్యోగాల కల్పనతో పాటు అలాగే వ్యవసాయ రంగము, అలాగే ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, అన్ని విధంగా కూడా అతను ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక విజన్ తో ఉన్న నేతగా కూడా అతను ఇప్పటికే ఈ 2 నెలల్లో ఒక గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇప్పటికే వివిధ పెద్ద సంస్థలు దేశంలోని అలాగే విదేశాల్లో ఉన్న పెద్ద ఇండస్ట్రీస్ కూడా దేశానికి మన రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల పెద్ద సిఇఓలు కూడా వచ్చేసి కూడా చంద్రబాబుతో భేటీ కావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే భవిష్యత్తులో కూడా అమరావతి అనేది కూడా ఒక అతని కళ. అలా అమరావతి, పోలవరం ఈ రెండింటిని నిర్మించాలని చెప్పేసి ఆయన కళగా ఉంది. వీటిని చూసుకుంటే అతను ఇటీవల ఈ 2 నెలల్లోనే ప్రవేశపెడుతున్న పథకాలు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, వీటన్ని ద్వారా సర్వే చేసిన ఆ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ లో కూడా దేశంలోనే 4వ స్థానంలో నిలిచారు. దాని తర్వాత కూడా అతను కూడా తమిళనాడు సీఎం కూడా ఇతనితో ఉన్నారు. మిగతా చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానం నిలిచారు. దాని తర్వాత చూసుకుంటే బెస్ట్ సీఎం గా మటుకు మన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచడం ఒక గొప్ప విషయం అని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ నేతలు భావిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.